హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. ఈ మధ్యకాలంలో నన్ను చాలామంది అడుగుతున్న ఒక విషయం ఏంటంటే, మాకు ఒక లంసమ్ అమౌంట్ వచ్చింది, ఈ లంసమ్ అమౌంట్ని అప్పులు తీర్చాలా లేదంటే ఇన్వెస్ట్ చేయాలా? సో వాళ్ళకు ఒక హోమ్ లోను, పర్సనల్ లోన్ లాంటివి ఉన్నాయన్నమాట. సో అది తీర్చడం బెటరా లేకపోతే దీన్ని ఇన్వెస్ట్ చేసుకోవడం బెటరా అని చెప్పి అడుగుతున్నారన్నమాట. ఈ మధ్యకాలంలో వడ్డీ రేట్లు బాగా పెరుగుతున్నాయి. ఎగ్జాంపుల్కి హోమ్ లోన్ తీసుకుందాం. ఒకప్పుడు 6.5-7% దాకా ఉంది. ఇప్పుడు కొన్ని బ్యాంకుల్లో అయితే 9% దాకా కూడా వెళ్తుంది. ఇలాంటప్పుడు మన శాలరీ పెరిగింది, ఈ శాలరీ నుంచి అప్పులు తీర్చడానికి ప్లాన్ చేసుకోవాలా లేదా దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా అని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటాయి. ఒక వ్యక్తి తనకు వస్తున్న జీతంలో ఒక 15,000 ఇంట్రెస్ట్లే కడుతున్నాడు. ఓకే, ఎక్కడో హ్యాండ్ లోన్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు శాలరీ నెలకు ఒక 15,000 పెరిగిందనమాట. ఈ 15,000ని నేను ఏదైనా చిట్టి చేసి అప్పు తీర్చాలనా లేకపోతే వీటిని నేను మ్యూచువల్ ఫండ్స్లోనో లేకపోతే స్టాక్స్లోనో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా ఫ్యూచర్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. సో ఫస్ట్ ఇక్కడ మీరు అప్పు తీర్చాలనా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనా అనేది మీ ఆర్థిక పరిస్థితిని బట్టి, మీ నెట్వర్త్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందరికి ఒకే సూత్రం వర్తించదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీ శాలరీలో ఈ హోమ్ లోన్కి వెళ్తున్న ఒక 30,000 వెళ్తుంది అనుకోండి హోమ్ లోన్కి నెల. ఈ 30,000 మీ శాలరీలో పెద్ద ఇబ్బంది కావట్లేదు. అంటే మీకు ఒక 1,50,000 శాలరీ వస్తుంది, అందులో 30,000 పోతున్నాయి అనుకుందాం. మిగిలిన 1,20,000 తోటి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ బాగా చేసుకునే పొజిషన్ ఉంది. రేపు జాబులో ఏమైనా ఇబ్బంది వచ్చినా ఓకే, ఇమీడియట్గా మీరు అప్పు తీర్చగలిగే పొజిషన్లో ఉన్నారనుకోండి, అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళడమే బెటరు. అలా కాకుండా మీ శాలరీలో 60% హోమ్ లోనే వెళ్తుంది, 40%తోనే ఫ్యామిలీ గెట్టింగ్ చేస్తున్నారు. సో మీ దగ్గర ఇంకెలాంటి ఆస్తులు లేవు, ఎలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఎలాంటి స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేవు. ఓకే, సడన్గా మీ జాబ్ ఏమైనా ఇబ్బంది వస్తే ఈఎంఐకి మీరు అప్పు చేయాల్సి వస్తుంది. ఒక 6 నెలలు ఈఎంఐ కట్టలేకపోతే మీరు వేలం పాటకి వెళ్ళాల్సి వస్తుంది, ఆ ఇల్లును అమ్మేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పు కట్టడమే బెటరు. ఆదాయము, ఆస్తి మించి అప్పులు ఉన్నప్పుడు తొందరగా అప్పులు తీర్చేయడమే బెటరు. ముఖ్యంగా క్రెడిట్ కార్డుకి సంబంధించిన అప్పులు, బయట హ్యాండ్ లోన్స్ తీసుకున్న అప్పులు, అలాగే ఎక్కువ వడ్డీ ఉండే హోమ్ లోన్స్ని తీర్చేయడమే బెటరు. ఈ మధ్య కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినా హోమ్ లోన్ తొందరగా తీర్చేసుకుందాం అనే ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు. సో ఇలా ప్రయత్నం చేసే ముందు మీరు ఒక్కసారి లాభ నష్టాలు లెక్కేసుకుంటే మంచిది. ఎగ్జాంపుల్కి మీరు ఒక 20 సంవత్సరాల వ్యవధికి అంటే 20 years పీరియడ్కి ఒక 50 లక్షల లోన్ తీసుకున్నారనుకుందాం. దాదాపుగా 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇచ్చేది 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుందాం. సో ఎంత అవుతుంది? 38,765 రూపాయలు వస్తుంది. ఇందులో ఫస్ట్ మనం బాగా క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఏంటంటే, మీకు ఒక 10 లక్షల అప్పు ఉంది. ఈ 10 లక్షలకి బయట వడ్డీకి తెచ్చారు, లక్షకు 2 రూపీస్ వేసుకున్నా దాదాపుగా 10 లక్షలకి 20,000 వడ్డీ కడుతున్నారు ప్రతి సంవత్సరం. ఓకే, సో ఇప్పుడు మీకు ఆల్రెడీ శాలరీలో యాజ్ ఇట్ ఈస్గా సరిపోతుంది. అంటే మీరు వడ్డీ కట్టుకోను మిగిలిన ఖర్చులన్నీ కూడా సరిపోతున్నాయి. మీకు ఒక 20,000 శాలరీ పెరిగింది. ఈ 20,000 శాలరీ పెరిగినప్పుడు ఈ 20,000 తోటి ఓకే మీరు ఒక 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే ఇండెక్స్ ఫండ్లోనే సేవ్ చేశారనుకున్నాం. సో ఇక్కడ మీరు కడుతుంది 24%, 2 రూపీస్ అంటే 24% ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ మీరు సేవ్ చేస్తుంది 12%. ఓకే, సో ఇప్పుడు మనం అప్పు తీర్చడం అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి లెక్కేసుకోవాలి. సో ఎగ్జాంపుల్కి మీరు ఒక 1,00,000 రూపాయలు అప్పు ఉంది, మీకు ఒక 1,00,000 రూపాయలు సడన్గా ఒక అమౌంట్ వచ్చింది. సో ఈ 1,00,000 రూపాయల అప్పుకి 2 రూపాయల వడ్డీ అంటే దాదాపుగా 24%. సో మీకు సంవత్సరానికి ఎంత అవుతుంది దీనికి వడ్డీ? దాదాపుగా నెలకి 2,000, సంవత్సరానికి 24,000. 3 సంవత్సరాల దాకా మీకు టైం ఇచ్చారు వాళ్ళు, అంటే దాదాపుగా 72,000 మీకు ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, కానీ మీరేం చేశారంటే అది ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మీరు ఆ వడ్డీ మొత్తం ఒకటేసారి 3 years తర్వాత కడతానని ఒప్పుకున్నారు. ఓకే, సో అతను అడగట్లేదు, మీరు సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ ఈ 1,00,000 రూపాయలు వచ్చింది కదా, ఈ 1,00,000 రూపాయలని ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టేశారు, 3 yearsకి పెట్టారు. ఓకే, సో ఈ 3 yearsకి పెట్టినప్పుడు ఏమవుతుంది? మ్యూచువల్ ఫండ్లో ఈ 3 yearsలో ఇక్కడ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేది పెట్టాం మనం. ఎక్కువ రిస్క్ తీసుకోలేం కదా, మళ్ళీ అప్పటికి అవసరం ఉందని సేఫ్టీగా ఉండేది 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చారు. అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 24% మీరు కడుతున్న వడ్డీ, కానీ ఇక్కడ మీకు వస్తుందేమో 12%, అంటే దాదాపుగా 1 రూపీ తేడా ఉంది. దీన్ని 3 yearsకి ఇన్వెస్ట్ చేశారు. సో మీకు ఎంత వస్తుంది యావరేజ్గా?
సో మ్యూచువల్ ఫండ్లో 1,30,500 రూపాయలు వస్తుంది. సో ఆ 3 సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్ తీసి 1,30,000 తీసి అప్పు కట్టేశారనుకున్నాం. ఇంకా మీకు దాదాపుగా ఇంకొక 32,000 అప్పే మిగిలిపోయింది, వడ్డీ మిగిలిపోద్ది. అదే మీకు ఈ అప్పు తీసుకున్న 1 మంత్లో ఈ అమౌంట్ వచ్చింది, దీన్ని కట్టేశారు అనుకుందాం, 1,00,000 రూపాయలు కట్టేశారు. సో ఏమవుతుంది, మహా అంటే 1 మంత్ ఇంట్రెస్ట్ 3,000 తోటి సేఫ్గా బయటపడేవాళ్ళు. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ కూడా మీకు బయట తెచ్చుకున్న ఇంట్రెస్ట్ వడ్డీ ఎంత, అలాగే ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ వడ్డీ ఎంత, ఇవి రెండూ లెక్కేసుకొని దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. దాన్ని క్లోజ్ చేయాలన్న వద్దు డిసైడ్ అవ్వాలి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ వడ్డీ తక్కువ వస్తుంది, మీరు కడుతున్న వడ్డీ ఎక్కువ అవుతున్నప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా రాంగ్ ఇన్వెస్ట్మెంటే. ఇప్పుడు మనం హోమ్ లోన్ గురించి వద్దాం. తొందరగా హోమ్ లోన్ క్లోజ్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మీ హోమ్ లోన్ ఒక 50 లక్షలు తీసుకున్నారనుకుందాం. 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20 ఇయర్స్ టెన్యూర్కి తీసుకున్నారు. సో మీకు ఎంత పడుతుంది, నెలకి 38,885 రూపాయలు పడుతుంది. ఓకే, సో మీకు ఎక్స్ట్రా ఇంకొక ఈఎంఐకి సరిపడా శాలరీ పెరిగింది, అంటే ఇంకొక 38,900 పెరిగింది అనుకుందాం. ఈ అమౌంట్ని డబుల్ ఈఎంఐ చేసేసుకుంటే నాకు తొందరగా లోన్ క్లోజ్ అయిపోద్ది కదా, లేదా ఒక పెద్ద చిట్టి వేసి తీసేస్తే తొందరగా లోన్ క్లోజ్ అయిపోద్ది కదా. సో పొద్దాక ఈఎంఐల గొడవ ఎందుకని మీరు ఆ హోమ్ లోన్ క్లోజ్ చేద్దామని డబుల్ ఈఎంఐ పెట్టుకున్నారనుకుందాం. ఓకే, సో అది తొందరగానే క్లోజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ మీరు నష్టపోయే ఛాన్స్ ఉంది. ఏంటంటే ఇప్పుడు మీరు 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మీరు లోన్ కడుతున్నారు. ఇదే అమౌంట్ని మీకు ఎక్స్ట్రా వస్తుంది కదా, ఆ అమౌంట్ని డబుల్ ఈఎంఐ కట్టేదానికన్నా ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళారనుకుందాం. సో మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 12% లెక్కేసుకుందాం. ఇండెక్స్ ఫండ్లో పెట్టారనుకుందాం 12%. ఓకేనా, సో ఇండెక్స్ ఫండ్లో కనుక పెట్టుంటే సో 12% 20 ఇయర్స్ కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే 3,88,00,000 కార్పస్ అవుతుంది. అక్కడ మీరు యాజ్టీస్గా కొట్టుకుంటూ పోతే, అంటే ఇది క్లోజ్ చేయకుండా ఉంటే యాజ్టీస్గా మీరు ఆ అమౌంట్ను పాత ఈఎంఐ ఏదైతే నడుస్తుందో అది నడుస్తుంది. సో మీరు ఓవరాల్గా 50 లక్షలు తీసుకున్నారు, 43 లక్షలు ఇంట్రెస్ట్ పడింది 20 ఇయర్స్కి. ఓవరాల్గా మీరు 90 lakhs కడితే దీన్ని క్లోజ్ చేసుకోవడం కన్నా కూడా మీరు దీన్ని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు 3,80,00,000 వస్తుంది. అంటే దాదాపుగా మీరు కట్టిన ఈఎంఐ కన్నా ఇంకో 2,88,00,000 బెనిఫిటే కదా. సో మీ శాలరీలో మీ ఈఎంఐ మీ ఫ్యామిలీని పెద్దగా డిస్టర్బ్ చేయట్లేదు. పైగా ఆ ఈఎంఐకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్కి వెళ్తే 12%, 15% దాకా వచ్చే వాటిలలో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే అది బెస్ట్ ఆప్షన్. అదా కాకుండా మీ శాలరీలో ఒకవేళ పర్సనల్ లోన్ తీసుకున్నారు, దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, లేదా హ్యాండ్ లోన్ తీసుకున్నారు, దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, కానీ మీరు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని అలానే ఉంచి మీరు తక్కువ వడ్డీ వచ్చే ఈ 12%కి వచ్చే దాంట్లోనో 6% వచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే అది రాంగ్ ప్రొసీజర్. అలాగే మీరు ఒకవేళ హోమ్ లోన్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు. సో హోమ్ లోన్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు శాలరీ పెరిగింది, దాంతో హోమ్ లోన్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు. దానికన్నా ముందు మీరేం చేయాలంటే ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ రెడీ చేసుకోవాలి. వచ్చిన అమౌంట్ తోటి ముందు ఎమర్జెన్సీ ఫండ్ రెడీ చేసుకోండి. తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్లాన్ చేసుకోండి. అలాగే పిల్లల ఎడ్యుకేషన్కి, రిటైర్మెంట్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కూడా చూడండి. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ మొత్తం రెడీ అయిన తర్వాత అప్పుడు హోమ్ లోన్ జోలికి వెళ్ళండి. ఓకే, అప్పటికప్పుడే అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి హోమ్ లోన్ క్లియర్ చేయడానికి ట్రై చేయకండి. ఒకవేళ అప్పటికి కూడా మీకు ఇంకా హోమ్ లోను డబుల్ ఈఎంఐ కట్టేంత పరిస్థితి లేనప్పుడు మీరు ఆ మిగులుతున్న అమౌంట్, అంటే మీరు ఎమర్జెన్సీ ఫండ్ రెడీ చేసుకున్నారు, టర్మ్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకున్నారు, పిల్లల ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకున్నారు, రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకున్నారు. ఇవన్నీ అయిన తర్వాత కూడా మీకు ఒక అమౌంట్ మిగులుతుంది కదా, ఆ అమౌంట్ని మీ హోమ్ లోన్లో మొత్తం ఉంది కదా, హోమ్ లోన్ మొత్తం ఉంది కదా, ఆ మొత్తంలో మినిమం ఒక 5%కి తయారు చేసుకోండి ఈ అమౌంట్ని. అంటే ఒక చిట్టి వేసు. సో సంవత్సరానికి ఒకసారి ఒక 5% మీరు అసలు కడుతూ ఉండండి. దీని ద్వారా మీ హోమ్ లోన్ తొందరగా క్లియర్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా పోతుంది. ఎక్స్ట్రా శాలరీ పెరిగినప్పుడు లేదా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినప్పుడు ఇలా ప్లాన్ చేసుకోవాలి. సో హోమ్ లోన్ వల్ల ఏమవుతుందంటే చాలామంది తొందరపడి చేస్తున్న పనులు ఏంటంటే హోమ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువే ఉంటుంది. ఓకే, పర్సనల్ లోన్ కన్నా బయట ఇంకొచ్చే లోన్ల కన్నా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని క్లోజ్ చేసుకోవడం వల్ల మీకు ట్యాక్స్ బెనిఫిట్ మిస్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ వస్తుంది, మీరు కట్టే ప్రిన్సిపల్ అమౌంట్ మీద కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఈ 2 ట్యాక్స్ బెనిఫిట్లు మీరు కనుక మిస్ అయితే మళ్ళీ ఓవరాల్గా మీరు కట్టే వరకు 30% స్లాబ్లోకి వెళ్తారు. సో 30% స్లాబ్లో మీరు సంపాదించిన దాంట్లో 10 lakhs సంపాదిస్తే దాదాపు 3 లక్షలు ఆనిపోతాయి. కాబట్టి హోమ్ లోన్ అనేది మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీకు భారంగా అన్నప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా వస్తే
దాన్ని ఇన్వెస్ట్మెంట్కి చేసుకోవచ్చు. మిగిలిన లోన్స్కి అయితే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో మీకు సడన్ అమౌంట్ వచ్చింది లేదా శాలరీ పెరిగింది. సో ఇప్పుడు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, అంటే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ మీ రిటైర్మెంట్ కోసం కానీ, ఓకే, ఇలాంటివన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలనుకుంటే మీరు వర్క్షాప్ లాగిన్ అవ్వండి. ఈ వర్క్షాప్లో మీకు ఒక గూగుల్ షీట్ ఇస్తాను. ఆ గూగుల్ షీట్లో మీ శాలరీని బట్టి నేను చెప్తున్న ఒక ఫార్ములాస్ ఇంప్లిమెంట్ చేయండి. దాని తర్వాత మీరు అప్పు తీర్చాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు గ్రూప్లో లాగిన్ అవుతారు. వాట్సాప్ గ్రూప్లో దాని అడ్మిన్కి వర్క్షాప్ అని మెసేజ్ పెట్టండి. సో డీటెయిల్స్ అన్నీ మీకు పంపిస్తాం. సండే రోజు వర్క్షాప్ ఉంటుంది. ఇది మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో సడన్ అమౌంట్ వచ్చినప్పుడు లేదా శాలరీ వచ్చినప్పుడు అప్పు తీర్చాలన్నా వద్దా అనే దానికి నేను క్లారిటీ ఇవ్వగలిగాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.